అగ్రిగోల్డ్ బాధితులకు మీరేం చేస్తున్నారు, అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా నిలబడేందుకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పి గట్టిగా ప్రతిపక్షం అంటే మేము గట్టిగా అడగడమే తప్పు అయిపోయింది. అగ్రిగోల్డ్ చర్చ పూర్తిగా కూడా తప్పుదోవ పట్టించేసి అగ్రిగోల్డ్ గురించి మాట్లాడేటప్పుడు అగ్రిగోల్డ్ ప్రస్తావన వెళ్ళిపోయింది. అగ్రిగోల్డ్ ప్రస్తావన వెళ్ళిపోయి మైక్ కట్ చేసేసి ప్రతిపక్ష నాయకునికి ప్రతిపక్షానికి మైక్ రాకుండా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మైక్ అందుకున్నారు. స్పీకర్ గారి దగ్గరుండి దాన్ని పర్మిట్ చేశారు. మైక్ అందుకున్న వాళ్ళు అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడాల. అగ్రిగోల్డ్ టాపిక్కే పక్కకి వెళ్ళిపోయింది. బాధితులు గాలికి వదిలేశారు. వాళ్ళు తీసుకొచ్చిన టాపిక్ ఏమిటో తెలుసా? ఎప్పుడో నెల రోజుల కిందటో 40 రోజుల కిందటనో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మహిళా పార్లమెంటు దినోత్సవంలో ప్రస్తావన బయటకు వచ్చింది. మహిళా పార్లమెంటు సదస్సుకు సంబంధించిన అంశాలు నెల రోజుల కిందటో 40 రోజుల కిందటో జరిగిన ఆ సదస్సు ఆ సందర్భంగా స్పీకర్ గారు ప్రెస్ మీట్లో అన్న మాటలు అవి ఇవాళ బయటకు వచ్చాయి. అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ టాపిక్లో ఆడవాళ్ళను అవహేళనగా సీఎం గారు స్పీకర్ గారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలకు సంబంధించిన అంశం మీద స్పీకర్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఇంట్లో ఉంటే ఎటువంటి అత్యాచారాలు జరగవు, బయటకు వస్తేనే ఇటువంటి జరుగుతాయని చెప్పి అన్న మాటలు, కార్లు షెడ్లలో ఉండాలి, కారు షెడ్లలో ఉండాలి, ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి అన్న, వంటింట్లో ఉంటే సమస్యలు రావన్న ఆయన మాటలు ఇవాళ ప్రస్తావనలోకి వచ్చాయి. ఆశ్చర్యం ఏమిటనంటే ఆ మాటలు అన్ని ఛానళ్ళలోనూ వచ్చాయి. మన ఛానల్లే కాదు, మన టీవీ ఛానల్ అయితే ప్రతి టీవీ ఛానల్ దాన్ని వేసింది, అది వేరే విషయం. మన టీవీ ఛానల్లే కాకుండా నేషనల్ ఛానల్స్, నేషనల్ మీడియా కూడా దాన్ని కవర్ చేశాయి. ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్ గారు ఇలా మాట్లాడొచ్చని. ఢిల్లీలో అయితే ఎమ్మెల్యే లేఖంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించినారు. ఇండియా టుడే టీవీ ఛానల్, హెడ్లైన్స్ టుడే టీవీ ఛానల్, టైమ్స్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్, డెక్కన్ క్రానికల్ పేపర్, బాంబే మిర్రర్, న్యూస్ ఎక్స్ టీవీ ఛానల్, డిఎన్ఏ పేపర్, గ్రేట్ ఆంధ్ర, V6, ఎన్టీవీ, TV9 అన్ని టీవీ ఛానళ్ళు మొత్తం దాన్ని వేసాయి. అయితే ఇవాళ వాళ్ళందరూ వేసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, కాలవ శ్రీనివాస్ గారి యాక్షన్, స్పీకర్ గారు వెంటనే దానికి రియాక్షన్ అన్నీ కలిసి వచ్చాయి. కలిసి వచ్చి అగ్రిగోల్డ్ అనే టాపిక్ పక్కకు పోయి ఆ రోజు 40 రోజుల కిందట 50 రోజుల కిందటో ఎప్పుడో మహిళా పార్లమెంటు సదస్సులో జరిగిన ఆయన ఇచ్చిన ప్రెస్ మీటింగ్లో సంబంధించి ఇన్ని టీవీ ఛానళ్ళు, ఇన్ని పేపర్లు దాన్ని టెలికాస్ట్ చేస్తే అవన్నీ పక్కన పెట్టి ఒక సాక్షి ఒకటే ఏదేదో టెలికాస్ట్ చేసినట్టుగా, సాక్షి ఒకటే ఏదో పేపర్లో రాసినట్టుగా చివరకు దాన్ని ప్లే చేయడానికి కోసం అని చెప్పి టీవీలలో దాన్ని ప్లే చేస్తే అసలు సభ అడ్జైన్ చేసేసి వెంటనే అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకి వెళ్ళిపోయి సభ అడ్జైన్ చేసేసి అది 10 నిమిషాల తర్వాత దాన్ని ప్లే చేయడానికి టీవీలలో చూపించడానికి సభా సమయాన్ని వాడుకుంటా ఉన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు సభకు సంబంధం కూడా లేని అంశం, సభలో జరగని అంశం, సభకు అసలు ఏ సంబంధము లేదు. స్పీకర్ గారు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన ఏదో మాట్లాడితే ఆ మాట్లాడిన మాటల మీద ప్రతి టీవీ ఛానళ్ళు, మన టీవీ ఛానల్లే కాకుండా ఇంగ్లీష్ టీవీ ఛానళ్ళు,
జాతీయ న్యూస్ ఛానళ్ళు పేపర్లు అన్నీ కూడా దాన్ని అందుకొని రాస్తే స్పీకర్ గారు మాత్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు సాక్షి ఏదైతే చేసిందో అది మాత్రం చూపించే కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం బతకాలి అని అంటే 4 కాళ్ళ మీద ప్రజాస్వామ్యం బతకాలి అని అంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి. నిజంగా నీకు ఏదైనా టీవీ ఛానల్ కానీ ఏదైనా పేపర్ కానీ మీకు నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇలా తీర్మానాలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఒక్కటిగా దాన్ని బయటికి తీసి ఇష్టం వచ్చినట్టుగా చర్యలు తీసుకునే దానికి అవకాశం నిజంగా ప్రజాస్వామ్యంలో కానీ కల్పిస్తే ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ అన్నిటికన్నా నాకు నిజంగా బాధ కలిగించిన అంశం ఏంటంటే ఇదే టీవీ ఛానళ్లలో ఓటుకు నోట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ప్లే చేయలే. ఇదే అసెంబ్లీలో టీవీ ఛానల్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తన ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు సూట్ కేసుల్లో నల్లధనం తీసుకొని ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయి ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా ఆ గొంతు చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ధృవీకరించిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా దాన్ని వాద్యాన్ని వినిన తర్వాత సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన పరిస్థితుల్లో ఆ టేపులు ప్లే చేయాలని చంద్రబాబు నాయుడు గారికి అనిపించలా, ఆ టేపులు ప్లే చేయాలని స్పీకర్ గారికి అనిపించలా. కానీ సాక్షి అంటది ఎప్పుడో సభకు సంబంధం లేని అంశం మీద స్పీకర్ ఎక్కడో ప్రెస్ మీట్ ఇచ్చిన అంశం మీద అన్ని టీవీ ఛానళ్ళు అన్ని పేపర్లతో పాటు సాక్షి కూడా కవర్ చేస్తే ఆడవాళ్ళని గురించి అవహేళనగా మాట్లాడిన పరిస్థితుల మధ్య జాతీయ మీడియా కూడా స్పీకర్ గారిని తప్పులు పట్టే పరిస్థితి లేకపోతే అవేవి కూడా పట్టించుకోకుండా సాక్షి మీద ఇవాళ యాక్షన్ తీసుకునేదానికి ముందుకొచ్చేదానికి టీవీ ఛానళ్లలో ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాధ. అగ్రిగోల్డ్కు సంబంధించిన బాధితులు దాదాపుగా 20 లక్షల మంది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సాక్షికి ఇవాళ అగ్రిగోల్డ్కు సంబంధించి అగ్రిగోల్డ్ వాళ్ళ డిమాండ్లు ఏమిటి అని చెప్పి వినాల్సిన ధర్మం ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం స్టేట్మెంట్ చదివింది. అంటే వినకుండానే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది స్టేట్మెంట్ చదివింది. ఆ తర్వాత స్టేట్మెంట్ మీద డిబేట్ ఉండదు. డిబేట్ లేకుండా మీరు ఏదో 10 నిమిషాలు మీకు 20 నిమిషాలు మీకు టైం ఇస్తాం, మీరు మాట్లాడండి అనే పరిస్థితి. మామూలుగా మాట్లాడిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి దాంట్లో ఉన్న అంశాలను నోట్ చేసుకొని దాంట్లో ఉన్న మంచి అంశాలను తీసుకొని తర్వాత స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారు. అప్పుడు ఏదైనా కానీ కనీసం కొద్దో గొప్ప ఆ స్టేట్మెంట్కు వాల్యూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే అగ్రిగోల్డ్లో 20 లక్షల మంది బాధితులు డిపాజిటర్లకు ఒక్క అంశంలో కూడా మంచి చేస్తూ ఉన్నట్టు కనపల్లా. 20 లక్షల మంది డిపాజిట్దారులు నష్టపోయి ఇబ్బందుల్లో పడి వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్లలో ప్రధానంగా వాళ్ళు అడుగుతూ ఉన్నది 19.5 లక్షల మంది డిపాజిట్దారులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అందులో 13,83,83,000 మంది కేవలం ప్రభుత్వం 1,182 కోట్ల రూపాయలు చెల్లిస్తే వాళ్ళందరూ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళందరూ బయటకు వస్తారు, బయటపడిపోతారు వాళ్ళంతా అని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్లో వాళ్ళు అడుగుతూ ఉంటే అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు 18,000 ఎకరాలు పైచిలుకున్నాయి. 90,000 అడుగుల అర్బన్ ప్రాపర్టీ ఉంది. 90,000 చదరపు గజాల అర్బన్ ప్రాపర్టీ ఉంది. వీటి విలువ దాదాపుగా 7,600 కోట్లు, వీటి విలువ దాదాపు 7,600 కోట్లు. ఇంత విలువ చేసే భూములు ఉన్నాయి. కానీ 1.5 సంవత్సరం నుంచి కోర్టులో వేలం వేసే పరిస్థితి, 1.5 సంవత్సరం నుంచి ఈ ప్రాపర్టీస్ను ఈ ఆస్తులను అమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరంగా కేవలం 16 కోట్లు మాత్రమే అమ్మారు. ఈ పరిస్థితిలో పోతే మేము అప్పుల పాలయ్యి నాశనమయ్యే పరిస్థితిలోకి ఉన్నాము, వడ్డీలు కట్టుకోలేకున్నాము, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నాము. ఆ 1,182 కోట్లు ప్రభుత్వమే ఇచ్చి
13,83,000 మందికి ఉపశమనం కల్పించమని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్లో ఒకటిగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే పనిగా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చే ముందు కూడా చంద్రబాబు నాయుడు అదే పనిగా పిలిపించుకున్నారు. పాపం వాళ్ళంతా పరిగెత్తుకొని పాపం వచ్చినారు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి చెప్పాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా కాస్త కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, ఇస్తాడేమో అని చెప్పి. అయితే విన్నాడు కానీ ఆ 1182 కోట్ల రూపాయలు ఇస్తే 14 లక్షల మందికి న్యాయం జరుగుతుందన్న సంగతి తెలిసిన ఆయనలో మానవత్వం రాలా. 14 లక్షల మందిని పూర్తిగా వదిలేశాడు. పూర్తిగా నేను అదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పి 1,50,000 కోట్ల బడ్జెట్ 1182 కోట్లకు సంబంధించిన ఇష్యూ, 14 లక్షల మంది బాగుపడతారు, దయచేసి మానవత్వం ప్రదర్శించండి అడిగితే మాట్లాడాల. చనిపోయిన వాళ్లకు ఆశ్చర్యం 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అంట. 105 మంది చనిపోయారు, 105 మంది చనిపోయారు. అది కూడా మేము అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ చదివింది. 3 లక్షల రూపాయలు మాత్రం ఎక్స్గ్రేషియా 105 మంది చనిపోయిన కుటుంబాలకు ఇస్తాడట. చంద్రన్న బీమా పథకం అని చెప్పి ఎవడన్నా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు అంటాడు. పూర్తిగా ఆత్మహత్యలు చేసుకొని నష్టపోయిన పరిస్థితిలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు 3 లక్షలు ఏదో ముష్టేసినట్టు వేస్తూ ఉన్నాడు. నిజంగా దీంట్లో ఈ ప్రస్తావిస్తూ పత్తిపాటి పుల్లారావు గారు ఇంతకుముందు గతంలోనే లాస్ట్ ఇయర్ నేరేడు సంవత్సరం అసెంబ్లీలో ఇదే ప్రస్తావన తీసుకొచ్చినాం. అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి ఏదైతే డేటా మాకు ఇచ్చినారో ఆ డేటాను అసెంబ్లీలో చూపిస్తూ అగ్రిగోల్డ్కు సంబంధించి కేవలం చైర్మన్ను అరెస్ట్ చేశారు, చైర్మన్కు సంబంధించిన ఒక తమ్ముడిని మాత్రం అరెస్ట్ చేశారు, చైర్మన్కు సంబంధించిన 8 మంది తమ్ముళ్ళు ఉంటే కేవలం మీరు 2ని అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు బయట ఉండి అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్ముతున్నారు, బినామీగా అగ్రిగోల్డ్ బినామీలుగా వీళ్ళు ఉండి వీళ్ళ బినామీ ఆస్తులు కూడా అమ్ముతున్నారు, దాన్ని అరికట్టండి అని చెప్పి గట్టిగా అడిగారు. దానికి ఉదాహరణలు చెబుతూ పత్తిపాటి పుల్లారావు గారు భార్య వెంకాయమ్మ దాదాపుగా 14.85 ఎకరాలు భూములు ఏ రకంగా కొనుగోలు చేసింది, ఉదయ్ దినకర్ అనే వ్యక్తి ఈ చైర్మన్ అగ్రిగోల్డ్ చైర్మన్కు బంధువు, ఆయన ఈ ఉదయ్ దినకర్ అనే ఆయన DNA జీపీఏ తీసుకొని అది పత్తిపాటి పుల్లారావు గారు మంత్రి అయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భూములు అమ్మినాడు, ఈయన భూములు కొనుక్కున్నాడు. ఈ విషయం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా నేరేడు సంవత్సరం అసెంబ్లీలో జరిగినప్పుడు చూపించడం. ఇదే ఉదయ్ దినకర్ అనే వ్యక్తి హాయ్లాండ్కి సంబంధించి ఇవాళ డైరెక్టర్గా ఉన్నాడు. హాయ్లాండ్ అనేది వాళ్ళ సంస్థే, అగ్రిగోల్డ్ వారి సంస్థే, దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆ మనిషి. బంధువు అన్న సంగతి అర్థమవుతా ఉంది. అయినా కానీ పత్తిపాటి పుల్లారావు గారు నిస్సిగ్గుగా తాను చేసిన పనిని తాను డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. వీటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయించండి. ఇది ఒకటే కాకుండా అగ్రిగోల్డ్కు సంబంధించి తిరుపతిలో వాళ్ళకున్న వెంకటాద్రి హోటల్స్ అని 1.1 ఎకరా 1.03 ఎకరాలు 14 కోట్ల రూపాయలకు వాళ్ళు అమ్మేశారు. ఇవన్నీ కూడా అటాచ్మెంట్ పరిధిలోకి రాలేదు, బంధువులుగా ఉండి వీళ్ళు అమ్ముకుంటున్నారు, డిపాజిట్దారులకు నష్టం జరుగుతూ ఉంది. వాటిని అన్నిటినీ కూడా పరిధిలోకి తీసుకొని రండి, అటాచ్మెంట్ పరిధిలోకి తీసుకొని రండి అని చెప్పి నేరేడు సభలో కూడా చెప్పాం, మళ్ళీ ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. ఇది చెప్తూ ఈ బయట ఉన్న ఈ అగ్రిగోల్డ్కు సంబంధించి ఈ సీతారాముకు సంబంధించిన భార్య అగ్రిగోల్డ్ సీతారాం అనే ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్, కమిటీ మెంబర్ కూడా. ఇప్పుడు కమిటీ చేశారు, ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీలో తాను మెంబర్గా ఉన్నాడు, అగ్రిగోల్డ్ సంస్థలో డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఆయన భార్య పుష్పలత, ఆయన కూతురు హిమజ, వాళ్ళ బంధువులు ఇంకొక ఆవిడ సునీత, అందరూ కూడా 18/8/2016 కూడా బ్రహ్మంగారి మఠంలో వాళ్ళకున్న భూములు కూడా అమ్ముతున్నారు అని కూడా దృష్టికి తీసుకొచ్చినాం, సభ దృష్టికి. వీటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిన ధర్మం మీకుంది, ఎంక్వైరీ చేయండి. ఆ 1182 కోట్లు ఇచ్చేస్తే
మీరు ప్రాపర్టీస్ ఎప్పుడైనా అగ్రిగోల్డ్ భూములు ఎప్పుడైనా మీరు అమ్ముకోండి, అది ఇచ్చేస్తే 14 లక్షల మందికి ఉపశమనం జరుగుతుంది, మొట్టమొదట ఆ కార్యక్రమం పూర్తి చేసేయండి, ఆ తర్వాత వాళ్ళ ఆస్తులు మీరు ఎప్పుడైనా అమ్ముకోండి అని చెప్పి ఎంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేసినా ఇవాళ వాళ్ళ రాక్షస పాలనే ఇవాళ కనిపించింది. ఇవాళ ఇదే ఆక్షన్ పరిస్థితిలో అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్షన్లోకి వస్తూ ఉన్నాయి. ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్షన్లోకి ఏదైతే వస్తూ ఉన్నాయో వాటిలో హైలాండ్ ఆస్తులు ఎందుకు రావడం లేదని నేను అడుగుతా ఉన్నా. వాటిలో అగ్రిగోల్డ్కున్న యారాడ దగ్గర ఉన్న ప్రైమ్ ప్రాపర్టీ విశాఖపట్నంలో ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదని అడుగుతా ఉన్నా. వాళ్లకు అతిహోయ షాపింగ్ మాల్ లాంటి విలువైన ప్రాపర్టీస్ ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదు, తేవడం లేదు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. వీటికి అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళు ప్రతిపాడు పుల్లారావు గారిని సపోర్ట్ చేస్తూ ప్రతిపాడు పుల్లారావు కోసం ఏకంగా సభనే పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ స్పీకర్ను అడ్డం పెట్టుకుని దారుణంగా చేస్తా ఉన్న తీరును బాధాకరణం. హౌస్ కమిటీ అంటారు ఆశ్చర్యంగా, ప్రివిలేజెస్ కమిటీని చూసాం. హౌస్ కమిటీ అయినా అంతే, ప్రివిలేజెస్ కమిటీ అయినా అంతే. వాళ్ళ సభ్యులు 7 మంది, ప్రివిలేజెస్ కమిటీలో మొత్తం 7 మంది సభ్యులు ఉంటే వాళ్ళ సభ్యులు 6 మంది. వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతుంది. హౌస్ కమిటీ అయినా అదే మాదిరిగానే జరుగుతుంది. వీటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. జ్యుడిషియల్ కమిటీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ కోర్ట్, హైకోర్టులో ఉన్న హైకోర్టులో సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ప్రతిపాడు పుల్లారావు గారికి, ఉదయ్ దినకరన్కు ఉన్న ప్రాపర్టీస్ చూడండి, వాళ్ళు అమ్మింది వీళ్ళు కొనింది చూడండి. ఉదయ్ దినకర్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ చైర్మన్కు బంధువు అవుతాడా లేదా చూడండి. అగ్రిగోల్డ్ ప్రాపర్టీకి సంబంధించిన హైలాండ్లో ఉదయ్ దినకర్ అనే ఆయన డైరెక్టర్గా ఉన్నాడా లేదా చూడండి. వీటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సింది వాళ్ళు. వీటికి ఆశ్చర్యంగా నేను ఏదైనా ఇటువంటి విషయాలు చెప్పి అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా ఉండండి అని అడిగితే హఠాత్తుగా మైక్ కట్ చేసేసి టాపిక్ డైవర్ట్ చేసేసి ఏకంగా స్పీకర్ గారికి మీద 40 రోజుల కిందట స్పీకర్ గారి ప్రెస్ మీట్ ఎక్కడో మహిళా పార్లమెంటు సదస్సు అని చెప్పి ఎప్పుడో 40 రోజుల కిందట ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఆడవాళ్ళ గురించి అవహేళనగా మాట్లాడిన ప్రెస్ మీట్ను బయటికి తీసి అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకి వెళ్ళిపోయి ఆ స్పీకర్ గారు అన్న ఆ మాటలను ఏకంగా అసెంబ్లీలో ప్లే చేసి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా ఎంత దారుణంగా అసెంబ్లీ జరుగుతూ ఉందన్న దానికి నిదర్శనం. నిన్న మీరంతా కూడా చూసే ఉంటారు, పేపర్లలో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతూ అది అప్పటికి 2వసారి ఆయన ప్రమాణం చేయించడం, ఇలా చేతులు పెట్టి హిట్లర్ మాదిరిగా ఇలా చేతులు పెట్టి ప్రమాణం చేయించడం 2వసారి. ఆశ్చర్యం ఏంటంటే తెలుసా, హిట్లర్కు చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర పోలిక. హిట్లర్ గారు పుట్టింది కూడా ఏప్రిల్ 20వ తారీఖు, చంద్రబాబు నాయుడు గారు పుట్టింది కూడా కరెక్ట్గా ఏప్రిల్ 20వ తారీఖు. ఆశ్చర్యం ఏంటంటే ఏప్రిల్ అంటే 4వ నెల 20వ తారీఖు అంటే 420 అని కూడా అనొచ్చు. వాళ్ళ బుద్ధులు కూడా అట్టే ఉంటాయేమో నాకైతే తెలీదు. ఓటు నోట్ల కేసులో బ్లాక్ మనీతో దొరికిన, కరప్షన్ మనీతో దొరికిన ఎన్సీఏఈఆర్ అనే సంస్థ దేశంలో అన్నిటికన్నా కరప్ట్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఏకంగా సర్వే చేసి ఏకంగా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో అంతా ఒకే మాదిరిగానే కనిపిస్తాయి. నిన్న మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు నా హిట్లర్ మాదిరిగా నేను ప్రమాణం చేయించి రెండోసారి నేను ప్రమాణం చేయించిన వెంటనే ఇలా తిరిగి హౌస్ అడ్జెంట్ చేయించి అని చెప్పి కాలువ శ్రీనివాస్కి చెప్తాడు. ఇలా కాలువ శ్రీనివాస్ వెంటనే దాన్ని ఇలా అంటాడు. స్పీకర్ వెంటనే లేసేస్తాడు, హౌస్ అర్జెంట్ అంటాడు. ఏందండి ఇది, నాకు అర్థం కావడంలా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? నిజంగా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ప్రజా సమస్యలను వినడానికి ఓపిక లేని పరిస్థితిలో వీళ్ళు అసెంబ్లీ నడుపుతా ఉన్నారు.